హలో వియర్స్, ఐఎమ్ వెంకట్, చీఫ్ ఎంబీరియల్స్ ఫ్రమ్ అవిరా ఫర్టిలిటీ, హైదరాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం NIPGT గురించి. పీజీటీ అంటే మనందరికీ తెలుసు, ఐవీఎఫ్ ప్రాసెస్లో వచ్చిన ఎంబ్రియోస్ని, బ్లాస్టోసిస్ని మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ పంపిస్తాం. సో ఏదైతే ఐవీఎఫ్ ప్రాసెస్లో ఫామ్ అయిన ఎంబ్రియోస్ ఉంటాయో వాటిలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మనం పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. ఏదైతే మన బ్లాస్టోసిస్లో ఉన్న కొన్ని సెల్స్ని బయాప్సీ చేసి వాటిని మనం జెనెటిక్ టెస్ట్ పంపించి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే నార్మల్గా ఉందో ఎంబ్రియో ఆర్ బ్లాస్ట్ వాటిని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం, అబ్నార్మల్గా ఉన్న వాటిని డిస్కార్డ్ చేస్తాం అనమాట. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. మనకి ఐవీఎఫ్ ప్రాసెస్లో ఈ పీజీటీ ఎవరికి చేస్తామంటే ఎవరైతే మెటర్నల్ ఏజ్, పెటర్నల్ ఏజ్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి, ప్రీవియస్గా ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయిన వాళ్ళకి, ఇంప్లాంటేషన్ ఫెయిల్ అవుతున్న వాళ్ళకి, మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి మనం ఈ పీజీటీ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ పీజీటీకి ఇంకా అడ్వాన్స్గా ఏంటంటే NIPGT. NI అంటే నాన్ ఇన్వాజివ్ పీజీటీ. సో నాన్ ఇన్వాజివ్ ఏంటంటే మనం ఎంబ్రియోని బయాప్సీ చేయం. ఇక్కడ బ్లాస్ట్ని బయాప్సీ చేసి సెల్స్ తీయడాన్ని మనం ఎంబ్రియో బయాప్సీ అంటాం రెగ్యులర్. దానికి ఒక లేజర్ మిషన్ కావాలి. దాన్ని బ్లాస్ట్ డే 5 వచ్చిన తర్వాత మనం బ్లాస్ట్ని బయాప్సీ చేసి ప్రొఫెక్డమ్ సెల్స్ని కొన్ని రిమూవ్ చేస్తాం ఫర్ జెనెటిక్ అనాలిసిస్. సో ఈ ప్రాసెస్ని మనం బైపాస్ చేసి మనం నాన్ ఇన్వాజివ్ పీజీటీ అనే కొత్త టెక్నిక్ వచ్చిందనమాట. సో దీనిలో ఏంటంటే డే 3 నుంచి డే 5 వరకు పెరిగిన మీడియా ఉంటుంది, కల్చర్ మీడియా. సో కల్చర్ మీడియా మనం డే 0 నుంచి డే 5 వరకు వాడతాం. కానీ డే 0 నుంచి డే 3 వరకు ఒక మీడియా ఉంచి డే 3 తర్వాత మీడియా చేంజ్ చేయాలన్నమాట. సో అక్కడ నుంచి ఆ ఎంబ్రియోలో ఆ బ్లాస్ట్ కోయిల్లో ఉన్న DNA అనేది బయటకు వచ్చి ఆ మీడియాలో ఉంటుంది. దాన్ని స్పెండ్ కల్చర్ మీడియం అంటాం. సో ఈ మీడియాని డే 3 టు డే 5లో ఉన్న మీడియాలో మన DNA అనేది దానిలో ఉంటుంది. మనం ఈ ఎంబ్రియోస్ని కూడా ఇండివిజువల్ కల్చర్ చేయాలి. సింగిల్ ఎంబ్రియోకి సింగిల్ డ్రాప్లోనే కల్చర్ చేయాలి. సో దాన్ని డే 5 రోజు ఆ కల్చర్ మీడియాని అనాలిసిస్కి పంపిస్తాం అనమాట. దీన్ని నాన్ ఇన్వాజివ్ పీజీటీ అంటాం. సో దీనిలో మీడియాలో ఉన్న DNAని యాక్సెస్ చేసుకొని సో దాన్ని జెనెటిక్ స్క్రీన్ చేస్తాం అనమాట. సో మనం ఈ ఇండివిజువల్ ఏదైతే గ్రో చేసామో ఆ బ్లాస్ట్ని కూడా ఇండివిజువల్ స్ట్రాలో ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజింగ్ అంటే మనందరికీ తెలుసు, క్రయో ప్రిజర్వేషన్, విట్రిఫికేషన్. సో ఒక్కొక్క స్ట్రాలో ఒక్కొక్క బ్లాస్ట్ని ఫ్రీజ్ చేసి పెడతాం, ఐడెంటిఫికేషన్ ఇచ్చి. సో సపోజ్ ఒక పేషెంట్కి 5 బ్లాస్ట్లు వచ్చాయి. సో ఈ 5ని 5 స్ట్రాస్లో ఫ్రీజ్ చేసి పెడతాం. ఈ 5 స్ట్రాస్కి నెంబరింగ్ ఉంటుంది. సో ఆ నెంబర్ ప్రకారం మనం అనాలిసిస్కి పంపిస్తాం. ఆ కల్చర్ మీడియా ఏదైతే ఉందో నెంబర్ 1 ఫస్ట్ బ్లాస్ట్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. సో ఆ మీడియాను కూడా నెంబరింగ్ ఏమిస్తాం అనమాట. సో పేషెంట్ నేమ్తో ఇంక్లూడ్ చేసి అండ్ నెంబర్ 1 యాడ్ చేస్తాం. సో సపోజ్ పేషెంట్ సుకన్య ఆర్ సురేష్ SS1, SS2, SS3, SS4, SS5. సో ఈ లేబులింగ్ ఇలా ఇచ్చుకుంటాం అనమాట. సో ఫ్రీజింగ్ కూడా అలాగే చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఐడెంటిఫికేషన్ ఉండాలి, ఏ ఎంబ్రియో నార్మల్ ఉంది, ఏ ఎంబ్రియో అబ్నార్మల్ ఉంది. నార్మల్ అంటే యూప్లాయిడ్ అంటారు, ఎన్యూప్లాయిడ్ అంటే అబ్నార్మల్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రీజ్ చేస్తాం. సో రిజల్ట్ వచ్చిన తర్వాత మనం నెంబరింగ్ చూసుకుంటాం. ఏ ఎంబ్రియో, ఏ బ్లాస్ట్ అయితే యూప్లాయిడ్ ఉందో, నార్మల్ ఉందో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో రెగ్యులర్గా మనం ట్రాన్స్ఫర్ ప్రెస్ ఎలా ఉంటుంది, మనం బేస్ చేసుకుని ఇది మార్ఫాలజీ బేస్ చేసుకుని ఉంటుంది. ఏదైతే ఎంబ్రియో ఆర్ బ్లాస్ట్, సో వాటి మార్ఫాలజీ బేస్ చేసుకొని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సపోజ్ ఒక పేషెంట్కి 5 బ్లాస్ట్లు వచ్చింది. ఆ 5 బ్లాస్ట్లో బెస్ట్ మార్ఫాలజీ 4AA ఆర్ 5AA వాటిని మాత్రం మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సో ఈ నాన్ ఇన్వాజివ్ పీజీఎస్ వల్ల ఏంటంటే మనం ఎదర్ మార్ఫాలజీ చెక్ చేసుకుంటాం అండ్ ఈ జెనెటిక్ అనాలిసిస్ కూడా చెక్ చేసుకుంటాం. సో అన్ని నార్మల్గా ఉన్నాయి, NIPSలో కూడా నార్మల్గా వచ్చినాయి. సో మనం చూస్ చేసుకోవచ్చు, బెస్ట్ మార్ఫాలజీ ఏదో చూస్ చేసుకోవచ్చు. లేదు 5లో 3A నార్మల్గా ఉన్నాయి, ఆ 3 నార్మల్గా ఉన్న యూప్లాయిడ్ ఉన్న ఎంబ్రియోస్లో ఏది మార్ఫాలజీ బేస్డ్ ఉందో దాన్ని మనం చూస్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ 2 ఆప్షన్స్ హియర్. ఇంతకుముందు ఓన్లీ మనకు మార్ఫాలజీ బేస్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసాం, ఇప్పుడు జెనెటిక్ బేస్ చేసుకుని కూడా ఇచ్చాం. సో ఈ నాన్ ఇన్వాజివ్ ఏంటంటే మనకి ఎంబ్రియో డ్యామేజ్ అని తక్కువ ఉంటుంది. రెగ్యులర్గా PGTA ఇది ఉంది కదా, దీనిలో మనం ఎంబ్రియో బయాప్సీ చేస్తాం కాబట్టి దీనిలో ఎంబ్రియో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది అంటే స్కిల్డ్ పర్సన్ చేయకపోయినా ఉంటుంది. అండ్ మనకి ఇంకా ఎక్విప్మెంట్ కూడా ఎక్స్ట్రా కావాలి, లేజర్ మిషన్ అనేది కావాలి. సో ఈ రెండింటిని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ నాన్ ఇన్వాజివ్ పీజీటీని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మనం వీఆర్ సజెస్టింగ్ ఎవ్రీ పేషెంట్ ఇన్ అవర్ హాస్పిటల్ దట్ గో హెడ్ విత్ NIPGS ఆల్సో అలాంగ్ విత్ బ్లాస్టోసిస్ కల్చర్. సో వీటి వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ సైకిల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.